హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే ములక్కాడ పప్పుచారు అండి. పప్పుచారులో ములక్కాడేసి చేస్తే ఎట్లా చేస్తానో చూడండి ఒకసారి. ఇదిగోనండి కందిపప్పు. దీంతో ఒక 2 తీసుకుంటున్నానండి. నేను ఒక 2 తీసుకున్నానండి. దీంతో కొంచెం నేను పెసరపప్పు కలిపానండి. దీంట్లో కొద్దిగా కలిపానండి, ఎక్కువ కాదు. స్టవ్ మీద పెట్టానండి కుక్కర్. స్టవ్ ఆన్ చేస్తున్నా. కొంచెం వాటర్ వేస్తున్నానండి. పప్పు మునిగే వరకు కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం పసుపు వేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా కుక్ అవుతుంది ఆయిల్ వేస్తే. ఇదిగోనండి పచ్చిమిర్చి ఒక 4-5 ఇట్లాగా మజ్జికి చేతితోటి ఇట్లాగా కట్ చేసి వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. ఫస్ట్ వేసుకుంటే పప్పుతో పాటు మెత్తగా అయిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి కారం అన్నది పప్పుకి పడుతుందండి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం పప్పు ఉడకబెట్టుకోవాలండి. వేరే అయిపోయిందండి. ఇట్లా మెత్తగా చేసుకోవాలండి. గరిటతో కానీ లేదంటే ఇట్లాగా పప్పు గుత్తుతో కానీ ఇట్లాగా మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అవి కొంచెం గట్టిగా మెదిపితే కనుక అది ఆ పచ్చిమిర్చి కారం అన్నది పప్పుకు బాగుంటుందండి. ఇదిగోనండి స్టవ్ ఆన్ చేసా. 2 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నా. ఒక ఆనియన్ తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నా. ఇవి వేసుకోవాలండి. జీరా పౌడర్ అండి, ధనియా పౌడరు, చింతపండు ఇట్లాగా మనం రసం ఇట్లా తీసుకుని వేసుకోవాలండి. ఇట్లా కొంచెం పులుపు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇవ్వనండి ములక్కాడ కడిగి పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. మీకు ఎంత చిక్కదనం కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చండి. ఇది ఒక్కసారి 1 విజిల్ పెట్టేసుకుంటానండి. ఒక్క విజిల్కి ములక్కాడ కుక్ అయిపోతుందండి. ఒక్కసారి నేను మళ్ళీ పెట్టేసుకున్నానండి. అయిపోయిందండి. ఒక్క విజిల్ వచ్చిందండి. ఒక్క విజిల్కి అయితే కుక్ అయిపోతుందండి. ఎక్కువ విజిల్స్ అయితే మళ్ళీ మెత్తబడిపోతుంది. అందుకని నేను 1 విజిల్ పెట్టుకున్నానండి. నేను కొంచెం కారం వేస్తున్నానండి. ఇందాక మర్చిపోయాను కొంచెం. ఇప్పుడన్నా కొంచెం కారం వేసుకోవచ్చు. ఒక్కసారి కలిపేసుకుందామండి. ఈ టైంలో మీరు సాల్ట్ అది చూసుకోవచ్చండి. ఒక పొంగు వచ్చినాక నేను తాలింపు పెట్టేస్తానండి. నేను పప్పుచారు ఇటు పెట్టానండి. పక్క పొయ్యి మీద పెట్టానండి. కొంచెం మసలుతో ఉన్నది. ఈ లోపల పోపుకి రెడీ చేసేస్తున్నానండి. గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నా. వెల్లుల్లండి 2 ఎండుమిర్చి తీసుకున్నానండి, వేసేస్తున్నా. పోపు మంచిగా వేగితేనే బాగుంటుందండి. కొంచెం ఇంగు వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నా. పప్పుచారు వేసేస్తున్నాను. ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి ములక్కాడ. మళ్ళీ ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతుందండి ములక్కాడ. అందుకని పప్పు మొత్తం ఉడికినాక
ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. కంప్లీట్ అయిపోయిందండి. నేను ములక్కడేసి పప్పుచారు చేశాను కదండి. ఇది చాలా బాగుంటుంది, రైస్లో బాగుంటుందండి. ఒకవేళ మనం ఎప్పుడైనా టిఫిన్ చేసుకుంటే ఇడ్లీలో కూడా బాగుంటుందండి. ఇది వైట్ రైస్లో అయితేనే బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.